వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది, 13 మంది చనిపోయారు, 20 మందికి హాస్పిటల్ పాలైనరు. ఇక వీళ్ళు వాడినది ఏంది అని చెక్ చేయడానికి పోయి జమ్మూ కాశ్మీర్లో చెక్ చేస్తున్న టైంలో బ్లాస్ట్ జరిగి పోలీసులతో సహా కొంతమంది చచ్చిపోయారు. ఇంత జరుగుతోంది. వైట్ కాలర్లలో ఉన్న ఉగ్రవాదుల లిస్టులు బయటపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా మరి మానవతావాదులు, సుడో సెక్యులర్లు, పాలస్తాన్ మీద, గాజా మీద, సిరియా మీద ప్రేమ చూపించేటోళ్ళంతా ఏడమైనరు. అంటే వీళ్ళకు పరాయి దేశం మీద ఉన్న ప్రేమ, పరాయి దేశం మీద జరుగుతున్న దానికి నిరసనలు తెలియజేయడం తెలుసు. కానీ గీడ ముస్లిం ఉగ్ర డాక్టర్లు చేస్తున్న దాష్టికాలకు వ్యతిరేకంగా నిరసనలు చేయడం రాదా? వచ్చినా కూడా వీళ్ళకి అవసరం లేదా? వీళ్ళకు గాజా, సిరియా మీద ఉన్న ప్రేమ ఈడ భారతదేశం మీద లేదా? మస్తు మంది ముస్లింలు ఇక అక్కడ ఎన్నో ఏళ్ళ కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజా, పాలస్తీనా, సిరియా గురించి ఆ దేశాల జెండాలు పట్టుకొని ఇక్కడ నిరసన ప్రదర్శనలు చేయడమే కాదు, ఆ దేశాలకు సంబంధించి అంటే ఇజ్రాయెల్తో ఉన్న కొన్ని సంస్థల్ని ఇక్కడ బైకాట్ చేయాలి అంటూ పాపం ఆ సంస్థల ఆఫీసుల ముందు కూడా నిరసనలు చేసిండ్రు. చిన్న చిన్న స్కూల్ పోరగాలను కూడా ఉపయోగించి ఏషాలు వేయించి చాలా ఘోరంగా పాపం బాధతోటి వాళ్ళకు మద్దతుగా పెద్ద ఎత్తున చేసిండ్రు. అన్నో, మరి ఈ దేశంలో జనాల మీద మీకు ప్రేమ లేదా? ఈ దేశంలో జనాల్ని పట్టించుకోరా? ఈ దేశంలో జనాల మీద జాలి లేదా? ఢిల్లీలో గింత పెద్ద ఘాతుకం జరిగింది. రిసైన్ అనే విష పదార్థాన్ని పెట్టి చాలా మందిని చంపడానికి ఎదవ సిద్ధమైపోయింది, ఎదవ డాక్టర్. వాళ్ళకు వ్యతిరేకంగా ఏడైనా అంటే నేను చూడలేదు కాబట్టి అడుగుతున్నా, ఏ ముస్లింలైనా సరే రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేసిండ్రా? అది డాక్టర్లే కావచ్చు, లాయర్లే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, సామాజిక కార్యకర్తలే కావచ్చు, ఎవరైనా గాజా, సిరియా కోసం చేసిన ర్యాలీలకు మద్దతు పలికిన మీరంతా ఈ ఢిల్లీ పేలులకు సంబంధించి వ్యతిరేకంగా నిరసనలు ఎందుకు చేయలే? అంటే గిడ మీకు అడ్డొచ్చింది ఏంది? అంటే గాజా, సిరియాలో ఉన్నది ముస్లింలు కాబట్టి గాల కోసం మేము మద్దతుగా నిరసన ర్యాలీలు చేసినాం. గిడ చంపింది, సావుకు కారణమైంది, చంపాలనుకుంది ముస్లిం డాక్టర్లు కాబట్టి మేము బయటికి రారా? ఇక ఒక అన్న చెప్తాడు, ఈ దేశంలో ఉగ్రవాదులు చేసే దాడుల కంటే కుటుంబ సభ్యులు వాళ్ళలో వాళ్ళు చంపుకోవడం ఎక్కువైపోయింది, ఈ లెక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇది చాలా బాధాకరం అని ఈ ముస్లిం డాక్టర్లు చేసిన దాష్టికాన్ని కప్పిపుచ్చడానికి చాలా పెద్ద ప్రయత్నం చేసిండు. పుట్టి ఈ దేశంలో బతుక్కుంటూ ఎదుటోనే చంపడం జేయంగా పెట్టుకున్న యదవల గురించి మాట్లాడడానికి నీకు ఎందుకు నోరు రావట్లే? కుటుంబంలో ఒకరినొకడు విలువలు వదిలేసుకొని చంపుకోవడం అనేది తప్పే, దాన్ని వ్యతిరేకించాలి. కానీ అది ఇప్పుడే జరిగింది కాదు కదా. జరుగుతున్న ప్రతిసారి దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. కల్చర్ సమాజంలో ఎందుకు వెళ్తుందో తెలుసుకోవాలి, పిల్లలతో సహా కౌన్సిలింగ్లు ఇవ్వాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలని చెప్పాలి, ఇవన్నీ చేయాలా? కానీ ఇప్పుడు ఉగ్ర కుట్ర జరిగినప్పుడే నీకు ఆ విషయం గుర్తొచ్చింది అంటే నువ్వు ఉగ్ర కుట్రను డ్రైవర్ట్ చేయడానికి ఆ వీడియో చేసినామని జనాలు గ్రహించలేకపోయినరా? ఖమ్మంలో కమ్యూనిస్టు మేధావులు ఎడమైనరు, స్కూల్ పోరగాళ్ళని హిజాబ్ కట్టించి చిన్న చిన్న పోరగాళ్ళ చేతుల్లో పిల్లలు చనిపోయినట్టు బొమ్మలు పెట్టించి ర్యాలీలు చేయించుతుంది. 13 మంది అన్యాయంగా చచ్చిపోయినరు ఢిల్లీలో. మరి ఏ స్కూల్ నుంచి ర్యాలీలు తీయించలేదు? ఏమైపోయారు మీరంతా? బతికే ఉన్నారా? భారతదేశంలోనే ఉన్నారా? పరాయి దేశాలకు పారిపోయారా? ఎంత సిగ్గుచేటు, ఎంత దౌర్భాగ్యం! ఈ దేశంలో కొందరి మనస్తత్వం ఎలా ఉంది అన్నది గిట్నే అర్థం చేసుకోవచ్చు. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో తప్పుందా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నా, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించండి. నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉన్నాం, అది మాటల్లో చెప్పలేము. నాకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక స్థిరత్వం లేకుంటే అనుకున్నది సాధించడంలో ఎక్కడో వెనకబడతాము అనేది.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ నడవడానికి ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.